విశాఖపట్నం ఋషికొండ తీరంలో తిమింగలాలు కనిపించాయి. స్కూబా డైవర్లకు భారీ తిమింగలాలు కనిపించాయి. తీరం నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అక్కడ 40 అడుగుల లోతులో స్కూబా డైవింగ్ చేస్తున్న 4 సభ్యుల బృందానికి ఈ తిమింగలాలు కనిపించాయి. ఆఫ్ షోర్ డైవ్ సైట్లను అన్వేషించేందుకు వెళ్లిన సమయంలో ఆ టీంకి ఈ తిమింగలాలు కనిపించాయి. ఈ డైవర్లకు సమీపంలోనే అవి చాలాసేపు తిరిగాయి. ఈ వేల్ షార్క్లను అత్యంత పొడవైన చేపలుగా చెప్తారు. 12 నుంచి 20 మీటర్ల వరకు పొడవు ఉంటాయి. కొన్నైతే 20 టన్నుల వరకు బరువు ఉంటాయి. ఇలాంటి అరుదైన తిమింగలాలు ఋషికొండ తీరంలో కనిపించడం విశేషం. ఋషికొండ తీరంలోకి తిమింగలాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కానీ డాల్ఫిన్లు మాత్రం రెగ్యులర్ గా కనిపిస్తాయంటున్నారు స్కూబా డైవర్లు. మనుషుల్ని చూసినా డాల్ఫిన్లు చాలా ఫ్రెండ్లీగానే ఉంటాయని వివరిస్తున్నారు. ఋషికొండ, తొట్లకొండ ప్రాంతాల్లో చాలా సార్లు వీటిని చూశామంటున్నారు. స్కూబా ఇన్స్పెక్టర్, ఏపీ వాటర్ స్పోర్ట్స్ అధ్యక్షుడు బలరాం నాయుడు ఈ ప్రాంతంలో వేల్ షార్క్లు, డాల్ఫిన్ల సంచారం గురించి ఏమంటున్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాసా అందిస్తారు. ఋషికొండ సముద్ర గర్భంలో అరుదైన దృశ్యం కనిపించింది. స్కూబా డైవర్లు ఆఫ్ షోర్ డైవింగ్ సైట్లను వెతుకుతుండగా అక్కడ వేల్ షార్క్ అనేది కనిపించడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ స్కూబా ఇన్స్ట్రక్టర్, ఏపీ వాటర్ స్పోర్ట్స్ అధ్యక్షుడు బలరాం నాయుడు ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి ఈ స్కూబా డైవింగ్ ఎందుకు చేశారు ఆ ప్రాంతంలో? అక్కడ కనిపించిన వేల్ షార్క్ ఏ విధంగా ఉంది, ఏమంటారు మీరు? ఆ రోజు మేము యాక్చువల్లీ ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మహాసముద్రంలో ఎక్స్ప్లోరేషన్ చేస్తుండగా ఋషికొండ సమీపంలో కొద్దిగా డైవ్ చేస్తూ వస్తుండగా మాకు వేల్ షార్క్ కనిపించింది. ఇది చాలా అరుదు. యాక్చువల్గా ఏంటంటే షోర్లో కనిపించడం చాలా అరుదు. అది కూడా ఈ సీజన్లో షోర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎండాడ, యారాడ ఆ బీచెస్లో బయట వలలు చిక్కుకొని ఉండడం కనిపించింది. కానీ ఈసారి అండర్ వాటర్లో కనిపించడం అన్నది ఇదే ఫస్ట్ టైం వైజాగ్లో. ఇది చాలా పొడవుగా ఉంది, 5 మీటర్ల వరకు ఉంది. సో మన వైజాగ్లో చాలా వరకు ఈ సంపద ఉంది, జల సంపద ఉంది. కాబట్టి ఇది డైవింగ్ పరంగా కానీ టూరిజం పరంగా కానీ తర్వాత డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఎంత దూరం సార్ తీరానికి, ఋషికొండ తీరానికి లోపలికి ఎంత దూరంలో, ఎంత డెప్త్లో ఇది కనిపించింది? ఇది ఒక 300 మీటర్ల దూరంలోనే కనిపించింది. మేము డైవ్ చేస్తూ ఉండగా 300 మీటర్ల షోర్ నుంచి వెళ్ళగా కనిపించింది. ఇంకా డెప్త్ వచ్చేసరికి ఆల్మోస్ట్ షోర్లో ఉంది, అంటే షాలో వాటర్లో ఉంది. 2 మీటర్ 3 మీటర్ కన్నా ఎక్కువ లేదు. బయట ఎలా అనుకుంటారంటే వేల్ షార్క్స్ చాలా డేంజర్ అనుకుంటారు, కానీ హ్యూమన్ ఫ్రెండ్లీ ఉంటాయి, ఎవరికి ఏమీ హాని చేయవు. మన వరకు ఏంటంటే డైవర్స్ ఆడుకోవడానికి ట్రై చేస్తాయి, పక్కనే ఉంటాయి. కాబట్టి ఇంకా మనం ఏంటంటే మనం టచ్ చేసి అది చేయకుండా నార్మల్గా మనం చుట్టూ తిరుగుతూ ఉంటే ఏమీ హాని తలపెట్టాం. మీరు తరచుగా స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఇటువంటి అరుదైన చేపలు కానీ కనిపించాయి మీకు? ఇంకా చాలా అరుదైన జల సంపద ఉందండి మన వైజాగ్లో. డాల్ఫిన్ పోర్ట్స్ కనిపించాయి, చాలా గ్రూప్స్, అంటే పోర్ట్స్ అనేది గ్రూప్స్ అంటాం, గ్రూప్స్ని పోర్ట్స్ అంటాం. ఆ డాల్ఫిన్ పోర్ట్స్ కనిపించాయి. ఇలాంటి అరుదైన సంపద మనకుంది. అంటే వైజాగ్తో పాటు అంటే ఈ తీర ప్రాంతాల్లో మీరు అంతా కూడా స్కూబా డైవింగ్ చేస్తుంటారు. ఏ ప్రాంతాల్లో ఈ స్కూబా డైవింగ్కి అనుకూల ప్రదేశాలు ఉన్నాయి? అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇటువంటి జలచరాలు కానీ అరుదైన సంపద కనిపిస్తుంది? మన దగ్గర అయితే పూడిమడక ఒకటి మంచి జల సంపద ఉంది, అండ్ ఋషికొండ దగ్గర ఉంది, మంగమారిపేట ఉంది, ఇంకా వచ్చేసరికి చింతపల్లి అని విజయనగరం దగ్గర ఒక మంచి డైవ్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ చాలా జల సంపద ఉంది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.